Hello everyone, welcome back to my channel Nikki Nutrients and please do like, share and subscribe. అండ్ ఇది వచ్చేసి మీరు చూసారు, నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి గోల్డ్ టిష్యూ శారీ అన్నమాట. సో ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. అరౌండ్ నాకు అలా 430 ఏమో పడింది. ఇప్పుడు ఆఫర్లో ఉంది, ఇంకొంచెం తక్కువ ఉంది. ఇది వచ్చేసి అండర్ బడ్జెట్లో అయిపోతుంది. అంటే బ్యూటిఫుల్ అవుట్ఫిట్, దివాళీ ఆర్ బతుకమ్మ ట్రెడిషనల్ వేర్ అనమాట. కంప్లీట్ ట్రెడిషనల్ వేర్. ఇది వచ్చేసి కంప్లీట్ టిష్యూ శారీ అండ్ దీనికి లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, నేను దీన్ని వన్స్ శారీ లాగా కూడా డ్రైప్ చేసుకున్నాను. ఎలా ఉంటుందో మీరు చూసి నాకు కామెంట్ చేయండి. అంటే శారీ లాగా డ్రైప్ చేసుకుంటే బాగుంటుందా, హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుందా అని నేను ఇలా స్టైల్ చేశాను. బట్ ఇది మాత్రం నాది కాదు, యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ది. సో బట్ నేను అలా స్టైలప్ చేసి నెక్స్ట్ నేను దీన్ని హాఫ్ శారీగా స్టిచ్ చేశాను. ఇది శారీ కూడా చాలా బాగుంది. సో మీషోలో పర్చేస్ చేసుకొని బడ్జెట్ ఫ్రెండ్లో మీరు అవుట్ఫిట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇఫ్ మీకు కావాలంటే నాకు డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్లో నిక్కీ న్యూట్రియంట్స్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది నాకు. సో దాంట్లో డిఎం చేయండి, లేదంటే నిక్కీ వర్డ్స్లో కూడా నాకు డిఎం చేయండి, లేదంటే కామెంట్ చేయండి. నేను మీకు ఎలా నన్ను కాంటాక్ట్ అవ్వాలో నేను చెప్తాను. సో చూడండి, ఇది కంప్లీట్ శారీ అండ్ పైన సైడ్ వచ్చిన లేస్ అనేది రిమూవ్ చేసేసాను అండ్ కొంగు సైడ్ కూడా రిమూవ్ చేసేసాను. అండ్ నేను బ్లౌజ్ పార్ట్కి క్లాత్ తీసేసుకొని రిమైనింగ్ క్లాత్ కంప్లీట్గా నేను ఇలా లెహంగా లాగా నేను స్టిచ్ చేశాను. చూడండి, ఇది లేస్ కొంచెం తక్కువ పడుతుంది అనమాట. రిమైనింగ్ లేస్ నేను పైది రిమూవ్ చేశానుగా, సో దాన్ని ఇక్కడనే అటాచ్ చేశాను. రిమైనింగ్ లేస్ తీసేసి నేను హ్యాండ్స్కి పెట్టేశాను అన్నమాట. సో చూడండి, ఇలా మిడిల్కి మార్క్ చేసుకున్నాను. ఫుల్ శారీ అయితే ఫ్లేర్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది నేను పెట్టుకున్నాను. అండ్ మన క్లయింట్ మెజర్మెంట్స్ ప్రకారం నేను దాన్ని సెట్ చేసుకున్నాను అనమాట, నడుముని. ఇఫ్ మనం దీనికి ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్స్ కావాలంటే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, హుక్స్ కావాలంటే హుక్స్ పెట్టుకోవచ్చు. నేను థ్రెడ్స్ ఏం పెట్టలేదు, హుక్స్ పెట్టుకున్నాను. బట్ దీన్ని థ్రెడ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, హుక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఐరన్ ప్లీట్స్ చేయాలి కదా, సో ఐరన్ ప్లీట్స్ చేయడానికి ఇలా అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఐరన్ ప్లీట్స్ చేసినప్పుడు అది ప్రాపర్గా మనకు రాదన్నమాట. సో కుట్టు కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా ఒక 10 ఇంచెస్ మధ్యలో ఇలా మనం మిడిల్లో కుట్టు వేసుకున్నాం అనుకో, ఐరన్ ప్లీట్స్ చేసినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది మనకు. తర్వాత ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ కూడా నేను దానికి జాయిన్ చేసుకున్నాను అనమాట. ఈ లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నానంటే, మనం లోపల స్కర్ట్స్కి వేర్ చేస్తాము కదా శారీస్కి, సో అదే కటింగ్తో నేను స్టిచ్ చేశాను. తర్వాత నడుం బెల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం పెద్దగానే యాడ్ చేస్తున్నాను నడుం బెల్ట్. సో మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, కొంచెం నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో తర్వాత ఇలా పైన కుట్టు అనేది వేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ నేను నడుం పట్టి అనేది ఫస్ట్ లోపర్ సైడ్ నుండి స్టిచ్ చేసుకున్నాను అండ్ కార్నర్స్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను. కొంతమంది ఫ్రంట్ సైడే వేసుకుంటారు అన్నమాట. సో అలా వేసుకుంటే కొంచెం డబుల్ స్టిచెస్ పడుతుంది. సో ఇలా వేసుకుంటే డబుల్ స్టిచ్ ఏం రాదన్నమాట. కొంచెం క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటే మనం ఇలా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నాను. అయితే నేను కార్నర్స్ ఎందుకు స్టిచ్ వేసానంటే, ఇది మనకు థ్రెడ్స్కి అవసరం లేదు. సో నేను హుక్స్ పెట్టాను, అందుకే కార్నర్స్ ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. లేదు మనకు హుక్స్ అవసరం లేదు, థ్రెడ్సే కావాలంటే ఆ స్టిచ్ అనేది రిమూవ్ చేసుకొని థ్రెడ్ అనేది ఎక్కించుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. సో తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ అనేది మెయిన్ క్లాత్ అనేది నేను జాయిన్ చేస్తున్నాను. అండ్ సైడ్స్ కూడా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసేసి నేను ఒక 3 ఇంచెస్ మందం 4 ఇంచెస్ మందం ఆడ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. తర్వాత డబల్ స్టిచ్ వేసినప్పుడు దీన్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే పోగులు అనేది బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ కోసం. తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ లైనింగ్ క్లాత్ని కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. సో చూడండి, ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండ్ ముందు సైడ్స్కి ఏమో కట్ వర్క్ ఏం రాదు అండ్ ఓన్లీ కింద పార్ట్ వరకే కట్ వర్క్ వస్తుంది. అండ్ సైడ్స్కి ప్లెయిన్ స్క్వేర్ కటింగ్ లాగా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి హైట్ 14 అండ్ షోల్డర్ వచ్చేసి 6. సో షోల్డర్ నేను తీసుకునేటప్పుడు అందరూ 6 తీసుకుంటే 3 అలా తీసుకుంటారు, నెక్ 3 అండ్ షోల్డర్ కూడా 3 అలా తీసుకుంటారు. బట్ 2.5 తీసుకున్నాం అనుకో, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఇది నెక్ పార్ట్కి వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను, కొంచెం టెంపుల్ థీమ్ టైప్ అన్నమాట. సో నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 డీప్ పెట్టుకున్నాను అండ్ బ్యాక్ నెక్
వచ్చేసి నేను 10 పెట్టుకున్నాను. ఇఫ్ యూ వాంట్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. అండ్ ముందు కట్ వర్క్ అని చెప్పాను కదా, నేను ముందే బక్రమ్ కట్ చేసి పెట్టుకున్నాను. అందుకే నేను లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోలేదు. సో హ్యాండ్స్ కూడా చెప్పాను కదా, చిన్న పఫ్ ఇచ్చేసి లైక్ 3/4 హ్యాండ్ అంటే ఎల్బో వరకు హ్యాండ్ అనేది ఇచ్చేసుకున్నాను అనమాట. సో చూడండి ఎలా కట్ చేసుకున్నానో. ఫస్ట్ నార్మల్గా మనం 10 ఇంచెస్తోనే హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి నేను మార్క్ చేసింది యాక్చువల్ హ్యాండ్ అన్నమాట. సో పైన ఉన్న క్లాత్ మొత్తం ఎక్స్ట్రా పఫ్ కోసం. సో చిన్న పఫ్ కాబట్టి జస్ట్ 2 or 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇలా ఫస్ట్ నేను మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ మీరు లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకోవచ్చు. తర్వాత నేను బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ మీద పెట్టేసి, అంటే మనం ఇంతసేపు లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, అదే లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి నేను క్లాత్ అనేది మెయిన్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ వేసి కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ ఫోల్డ్ వేసి కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా పెడుతున్నా చూడండి, ఎందుకంటే ఓపెనింగ్స్ అనేది క్లియర్గా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఉక్సులు అంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదు ఫ్రంట్ సైడ్ ఉక్సులు అంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు. బట్ నాకు క్లాత్ చాలానే ఉంది, సో నేను డైరెక్ట్గానే 2 sides లైక్ ఓపెన్ ఏం లేకుండా కట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను స్టిచ్ వేసాక కట్ చేస్తాను. సో చూడండి మీకు క్లాత్ అనేది తక్కువ ఉందనుకో మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, ఇలా డైరెక్ట్గా కాకుండా మీకు క్లియర్గా క్లాత్ అనేది తక్కువ వస్తే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను క్లియర్గా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇది వచ్చేసి నెక్ పార్ట్. నేను చెప్పాను కదా ముందుగానే బక్రమ్ కట్ చేసుకున్నానని. సో 6 ఇంచెస్తోనే నెక్ డీప్ అనేది కట్ చేసుకున్నాను. అండ్ 1.5 తోని కట్ వర్క్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇలా లైనింగ్ మీద ప్లేస్ చేసుకొని బక్రమ్ మీద ఒక స్టిచ్ వేసుకున్నాను మిడిల్కి. తర్వాత లైనింగ్ అనేది ఇలా ఎడ్జెస్కి ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాను. మీకు మెయిన్ క్లాత్ అనేది కొంచెం మందంగా ఉన్నదనుకో, సో డైరెక్ట్గా మీరు బక్రమ్ని వేర్ చేసుకోవచ్చు అన్నమాట, స్టిచ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ఇది టిష్యూ కదా, సో బయటికి అపియర్ ఉంటుంది కాబట్టి నేను ఇలా మెయిన్ క్లాత్ వేయకుండా లైనింగ్ క్లాత్ సపరేట్గా వేసాను. తర్వాత చూడండి లైక్ బక్రమ్కి ఎడ్జ్కి మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. కొంచెం బక్రమ్ మీద పడ్డా పర్లేదు, ఇఫ్ మనం కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ అనేది కూడా వేసుకోవచ్చు. నేను ఐరన్ చేయలేదు, నాకు అంత టైం లేక స్టిచ్ అనేది వేసుకున్నాను అన్నమాట. మనం స్టిచ్ చేసేటప్పుడు పాదం అనేది పైకి కిందికి అనుకుంటూ స్టిచ్ చేయాలి, లేదంటే ప్రాపర్గా రాదు. అండ్ కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే నీట్గా వస్తుంది. ఎందుకంటే బక్రమ్ కటింగ్ కదా ఇది, అంటే కట్ వర్క్ కదా. మనం పెద్ద కుట్టు వేసామనుకో కొంచెం పిగిలినట్టు కుట్టు ఊడినట్టు కనిపిస్తుంది అన్నమాట. సో తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇలా నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్న కచెక్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. మనం ఇలా రివర్స్ తీసినప్పుడు మనకు ప్రాపర్గా ఆ లైనింగ్ క్లాత్ అనేది అంటే ఎక్కువ ఉంటే కొంచెం ముడతలు వస్తుంది అన్నమాట, ప్రాపర్గా ఉంటే ప్రాపర్గా వస్తుంది. సో చూడండి ఇక్కడ కంప్లీట్గా ఇలా నీట్గా రివర్స్ తీసుకున్న తర్వాత చిన్న కుట్టుతోని మనం పైన కుట్టు అనేది వేసుకోవాలి, లేదంటే ఐరన్ చేసుకోవచ్చు. నేను పైన కుట్టు వేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ అనేది కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ముందుగానే కట్ చేసుకోవచ్చు, నేను డైరెక్ట్గా కట్ చేసుకుంటాను ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేశాక అన్నమాట. సో ఇలా చాక్ పీస్తో మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేస్తే 2 sides సేమ్ అలా ఈక్వల్గా పడిపోతుంది. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మార్క్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ మార్క్ అంటే 2 stitches వేసుకుంటాం కదా, ఆ 2 stitches మధ్యలో ఒక 1 పాదం ఇంచ్ గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఆ పాదం ఇంచ్ గ్యాప్ అనేది నేను కట్ చేసుకోవాలి. అండ్ కింద కొంచెం విడ్త్ ఎక్కువ కట్ చేసుకుంటాం కదా, ప్రిన్స్ కట్ అనేది ప్రాపర్గా వస్తుంది. తర్వాత కార్నర్స్ అంటే లైక్ సైడ్స్కి ప్రిన్స్ కట్ అనేది జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు ఏం చేయాలంటే ప్రిన్స్ కట్ పైన పార్ట్ ఉంటుంది కదా, అది కొంచెం గుంజుకున్నట్టు అంటే లాగుతూ మనం స్టిచ్ అనేది వేసుకుంటే ప్రిన్స్ కట్ అనేది ప్రాపర్గా వస్తుంది. అండ్ అన్ఈవెన్గా ఏం రాదు, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ నేను సపరేట్ చేస్తున్నాను. చూడండి ఇలా 2 halves చేసుకొని ఫస్ట్ ఒక పార్ట్ స్టిచ్ చేసుకున్నాను, తర్వాత ఇంకో పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను. సో థ్రెడ్స్ అనేది నేను ఇలా లోడింగ్ లాగా చేసిస్తున్నాను అనమాట, అంటే బయటికి కనిపించకుండా లోపలనే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నప్పుడు కార్నర్స్ కూడా నీట్గా వస్తుంది అండ్ థ్రెడ్ అనేది స్టిచ్ బయటికి కనిపించదు.
మనం ఆడ థ్రెడ్ వేసుకున్నప్పుడే చిన్న రఫ్ ఇచ్చుకున్నాం అనుకో థ్రెడ్ స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని పైన కుట్టు వేసుకోవాలి. తర్వాత చుట్టుకుట్టు మొత్తం వేసుకోవాలి. చుట్టుకుట్టు వేసుకున్న తర్వాత టాకాలనేవి మనం పోసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని టాకాలు అనేది డబుల్ స్టిచ్తోని వేసుకోవాలి. తర్వాత నడుము పట్టి వేసుకోవాలన్నమాట. సో నేను బ్యాక్ పార్ట్ సగమే చూపించావేంటక్క అనుకునేరు. సో వన్ సైడ్ చూపిస్తే సరిపోతుంది కదా. సో సేమ్ అదే ప్రాసెస్తోని 2 పార్ట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ సైడ్ ఇలా నడుము పట్టి వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకొని నేను దాన్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాను అన్నమాట. కొంతమంది ఎట్లా అంటే ఎమ్మింగ్ పెట్టుకుంటారు. నేను ఎమ్మింగ్ ఏం పెట్టుకోను, కంప్లీట్గా దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. తర్వాత ఇది వచ్చేసి ఏమో ఉక్సు పట్టి ఏం చేయాలంటే మనకు లెఫ్ట్ సైడ్ పార్ట్కి ఇలా పైనుండి చిన్న పీస్ అనేది కట్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కంప్లీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు. మీరు ఉక్సు పట్టి కాజాపట్టి వేయాలంటే పర్ఫెక్ట్గా మీరు ఆ వీడియో చూస్తూనే చేయాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. ఉక్సు పట్టి కాజాపట్టికి సేమ్ ప్రాసెస్, బట్ ఎట్ సైడ్ వేయాలో మనకు క్లియర్గా తెలియాలన్నమాట. సో ఇది వచ్చేసి కాజాపట్టి అన్నమాట. సో కాజాపట్టి ఏం చేయాలంటే రివర్స్ సైడ్ వేసుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. ఉక్సు పట్టికి మనం క్లాత్ ఒక 1 ఇంచ్ తీసుకున్నా పర్లేదు. కాజాపట్టికి మాత్రం ఒక 2 ఇంచ్ అలా తీసుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను, బట్ నేను తర్వాత దాన్ని కట్ చేస్తాను. సో చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి పైన నెక్ దగ్గర కూడా, అంటే అది బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది, ఆ డీప్ నెక్ దగ్గర కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్స్ కూడా నేను డైరెక్ట్గానే ఇలా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది ప్లేస్ చేసుకున్నాను. యాక్చువల్గా మీకు లైనింగ్ క్లాత్ కటింగ్ చూపించలేదు కదా, ఓన్లీ మెయిన్ క్లాత్ కటింగే చూపెట్టాను. సో నేను మెయిన్ క్లాత్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు 1 సైడ్ స్టిచ్ వేసుకోవాలి కింద సైడ్. తర్వాత దాన్ని రివర్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని పైన కుట్టు వేసుకోవాలి. లైక్ మనం నార్మల్ బ్లౌజెస్కి ఎలా స్టిచ్ వేస్తామో అలాగే స్టిచ్ వేసుకోవాలి. పైనుండి మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకు లైక్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, లేవకుండా ఉంటుంది. సో చూడండి స్టిచ్ మనం లేస్ ప్రొవైడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు స్టిచ్ ఏం అవసరం లేదు. సో నేను లేస్ అనేది ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. చూడండి శారీలో కొంచెం లేస్ మిగిలింది కదా, అది స్టిచ్ చేస్తున్నాను. అండ్ మనకు బ్లౌజ్ పార్ట్ కూడా హ్యాండ్స్కి సరిపోతుందిగా ఆ లేస్ కూడా నేను పక్కకు పెట్టేసాను. బట్ బ్లౌజ్కి ఇచ్చిన హ్యాండ్ అనేది మనకు, అంటే హ్యాండ్కి ఇచ్చిన లేస్ అనేది ప్రాపర్గా సరిపోదు. 2 హ్యాండ్స్కి కొంచెం తక్కువ పడుతుంది. బట్ మనకు శారీలో క్లాత్ అనేది మిగిలింది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకున్నాము. తర్వాత 2 షోల్డర్స్, అంటే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. వాటికి కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్కి డెఫినెట్గా రఫ్ అనేది కొట్టుకోవాలన్నమాట, లేదంటే పిగిలిపోతుంది. తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలి. చెప్పాను కదా హ్యాండ్స్కి చిన్న బూటీ అని చిన్న కుర్చీ పెట్టేశాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నార్మల్గా ఎంత అంటే లైక్ మన ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం చిన్న కుర్చీలాగా పెట్టుకుంటే మనకు పఫ్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత నేను సైడ్స్ అనేది జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి ప్రాపర్ సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఓవర్లాక్ అయిపోతుంది అన్నమాట లోపల సైడ్. సో మనకు కంప్లీట్ లోడింగ్ లెక్క అయిపోతుంది అనమాట, ఓవర్లాక్ పోసినట్టు. సో మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి ఇలా నేను స్టిచ్ చేస్తాను. అండ్ సైడ్స్ కూడా ఏం కుచ్చుకోదు. కొంచెం ఇది లైక్ టిష్యూ శారీ కదా, కొంచెం కుచ్చుకోకుండా నేను ప్రాపర్గా ఇలా స్టిచ్ చేశాను అన్నమాట. తర్వాత మన అడ్జస్ట్మెంట్ ప్రకారం స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి నేను డిఫరెంట్ దుప్పటాస్తోనే స్టైలప్ చేశాను. నాకు ఓన్లీ 3 అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే మీ దగ్గర ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని దుప్పటాస్తోనే మీరు వేర్ చేయొచ్చు. ఎందుకంటే ఏ దుప్పటాకైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది అన్నమాట. ఈ సింగిల్ హాఫ్ శారీ ఉంటే మనం ఒక 10 హాఫ్ శారీస్ లాగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చూడండి తర్వాత ఐరన్ ప్లీట్స్ కూడా చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇది పర్ఫెక్ట్లీ అండర్ బడ్జెట్ హాఫ్ శారీ అన్నమాట. సో ఏం మనం బయట హాఫ్ శారీ కొనాలన్నా మినిమం 3,000 to 4,000 లేదా 2,000 to 3,000లో అయిపోతుంది. బట్ ఇది బిలో లైక్ 2,000 వరకు మనం దీన్ని బేర్ చేయొచ్చు అన్నమాట. లైక్ స్టిచ్చింగ్ దుప్పట ఆల్ ఓవర్ కంప్లీట్గా. సో నాకైతే పర్సనల్లీ చాలా నచ్చేసింది. కంప్లీట్ ట్రెడిషనల్ వేర్. ఇది వచ్చేసి పర్పుల్. సో నాకు ఏ కలర్ బాగుందో కామెంట్ చేయండి. అండ్ నాకైతే ఏ కలర్ నచ్చిందో నేను వీడియో ఎండ్లో చెప్తాను.
ఇది వచ్చేసి వైన్ కలర్ దుప్పట్టతో నేను పేరప్ చేసి చూశాను. చూడండి, యాక్చువల్గా ఇంకా చాలా దుప్పట్టాస్ ఉన్నాయి నా దగ్గర, బట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. నా దగ్గర అవైలబుల్గా లేకుంటే జస్ట్ ఈ 3 దుప్పట్టాస్తోనే నేను స్టైల్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది శారీ లాగా కూడా చాలా బాగుంది. నాకు ఏ కలర్ దుప్పట్టతో బాగుందో నాకు కామెంట్ చేయండి. యాక్చువల్గా నాకు నచ్చింది పర్పుల్ కలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.